ఇప్పుడు మనం ఏవైతే ఈ త్రివిధ శక్తులు మానవ జన్మకు అత్యావశ్యకము అని చెప్పుకున్నామో దానిని జ్యోతిష్య శాస్త్రంలో కోణము అని అంటారు. ఎందుకంటే కోణాలు ఈ పదం ఎక్కువగా వింటూ ఉంటాం జ్యోతిష శాస్త్రంలో. కోణాలు, కోణస్థానాధిపతులు, కోణాధిపతులు. ఓకేనండి, ఇది తెలుసుకుంటే జ్యోతిష్య శాస్త్రం చాలా సులభంగా అర్థమవుతుంది. ఈ కోణాలు ఈ శాస్త్రానికి మూలం. చూడండి, లగ్నము దేహశక్తి పార్వతి అమ్మవారు అధిష్టాన దైవం. అలానే పంచమము భారతీ స్థానము విద్యాశక్తి సరస్వతి అమ్మవారు అధిష్టాన దైవము. అలానే నవమము లక్ష్మీ స్థానము ధనశక్తి లక్ష్మీ అమ్మవారు అధిష్టాన దైవం. అంతేనండి, ఈ త్రివిధ శక్తులు ఆ బలం ఎంత ఎక్కువ ఉంటే వారి వారి జాతకాలలో చూడండి, అందరికీ అన్ని ఉండవు కదా. కొంతమంది బాగా విద్యావంతులై ఉండొచ్చు, ధనం లేకపోవచ్చు. కొంతమంది బాగా ఆరోగ్యంగా ఉండొచ్చు, విద్య లేకపోవచ్చు. కొంతమందికి ఎవరో మనం రేర్ కేసెస్ లో చూస్తుంటాం ఈ మూడు త్రివిధ శక్తులు ఉన్నటువంటి వారు చాలా అరుదుగా పుడుతూ ఉంటారు. మన మానవ జన్మ పర్పస్ కూడా ఇక్కడే ఉంది.